షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన. వానాకాలం పంట పెట్టుబడి కోసం రైతులకు ఈ నెల 26 నుంచి రైతు బంధు సాయం అందనుంది. ఈ మేరకు నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. నైరుతి రుతుపవనాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో వానాకాలం పంట సాగునీటి సరఫరాకు ముందస్తు చర్యల విషయమై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 24 నుంచి గిరిజనుల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నందున ఆ పంపిణీ పూర్తి కాగానే పోడు పట్టాలు పొందిన రైతులకు కూడా రైతు బంధు సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే పోడు పట్టాలు ఇచ్చేందుకు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 1,50,224 మంది రైతులను ప్రభుత్వం అర్హులుగా తేల్చింది. వీరందరికీ కలిపి 4,14,505 ఎకరాలకు హక్కు పట్టాలను జూన్ 24న అందించాలని నిర్ణయించింది. ఈ పట్టాలు పొందిన వారికి కూడా రైతు బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని సర్కార్ నిర్ణయించినందున ఆ రైతుల వివరాలను వ్యవసాయ శాఖ క్లస్టర్ల వారీగా ఆన్లైన్లో నమోదు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే గిరిజన శాఖ అర్హులుగా తేల్చిన పోడు రైతుల వివరాలను వ్యవసాయ శాఖకు అందించింది. అయితే ఈ నెల 26 నుంచే రైతు బంధు అమలు కానుందున నూతనంగా పట్టాలు పొందే గిరిజనులకు రైతు బంధు పోర్టల్లో నమోదయ్యేందుకు వ్యవసాయ శాఖ కొంత గడువు ఇవ్వనుంది. ప్రభుత్వ ఆమోదం పొందిన పోడు పట్టాల జాబితా ప్రకారం అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో 50,595 మంది పోడు రైతులకు 1,51,195 ఎకరాలకు రైతు బంధు అందనుంది. అతి తక్కువగా పెద్దపల్లి జిల్లాలో 3కి 2 ఎకరాలు, నారాయణపేట జిల్లాలో 8 ఎకరాలకు, మహబూబ్ నగర్ జిల్లాలో 16 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 20 ఎకరాలకు అందనుంది. వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా నెలకొల్పుతామని కేసీఆర్ తెలియజేశారు. ఈ పరిశ్రమలను ప్రోత్సహించే విధానంలో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైస్ మిల్లులను ఏర్పాటు చేస్తామని అన్నారు. రైస్ మిల్లులకు అనుసంధానంగా రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి చేసే మిల్లులను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. వరిధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్ 1 స్థానానికి చేరుకున్న తెలంగాణ రైతాంగాన్ని తమ ఉత్పత్తులను విశ్వపీఠంలో విక్రయించి మరిన్ని లాభాలు ఆర్జించే స్థాయికి చేరుస్తామని అన్నారు. వరి ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రపంచ ప్రఖ్యాత రైస్ మిల్ కంపెనీ జపాన్కు చెందిన సటెక్ కార్పొరేషన్ ప్రతినిధులతో సోమవారం సచివాలయంలో సీఎం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, చైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ అనిల్ కుమార్, సిఎస్ శాంతకుమారి తదితరులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రోజురోజుకు పెరుగుతున్న ధాన్యపు నిల్వల కోసం మరిన్ని గోదాములను రైస్ మిల్లులకు అనుసంధానంగా నిర్మించాలి అని సమావేశంలో నిర్ణయించారు.